అందరికీ నమస్తే. నేను మీ కాప్ నిఖిలా వెంకట్. ఇంతకు ముందు వీడియోస్ లో మనం ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై అవ్వాలి, ఏ సబ్జెక్ట్ కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, ప్రిలిమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ చేసుకోవాలో డిస్కస్ చేసుకున్నాం కదా. మరి నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేంటి అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఆర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇది వచ్చేసి ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి జరిగే సెకండ్ లెవెల్ ప్రాసెస్ అన్నమాట. ఇది నేను వచ్చేసి మెన్కి విమెన్కి సపరేట్ వీడియో చేస్తాను. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. సో విమెన్ రన్ ఈవెంట్ వచ్చేసి 800 మీటర్స్ ఉంటుంది. విత్ ఇన్ మాక్సిమం టైమ్ ఆఫ్ 5 minutes 20 seconds ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మాక్సిమం టైం 5 minutes 20 seconds ఉంటుంది. మీరు ఎంత తక్కువ టైం అనేది రన్నింగ్ కొడతారో మీకు అంత ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో దాని గురించి నేను ఇప్పుడు చార్ట్ అనేది డిస్కస్ చేస్తాను. మీరు జాగ్రత్తగా విని నోట్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, మాక్సిమం టైం అనేది 5 minutes 20 seconds ఉంటుంది విమెన్కి 800 మీటర్స్ చేయాలి అంటే. ఇప్పుడు ఎంత తక్కువ టైం కొడితే ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. 3 minutes 5 seconds అండ్ లెస్ అయితే 100 మార్క్స్, 3 minutes 6 seconds to 3 minutes 20 seconds అయితే 95 మార్క్స్, 3 minutes 21 seconds to 3 minutes 35 seconds అయితే 90 మార్క్స్, 3 minutes 36 seconds to 3 minutes 50 seconds అయితే 85 మార్క్స్, 3 minutes 51 seconds to 4 minutes 5 seconds అయితే 80 మార్క్స్, 4 minutes 6 seconds to 4 minutes 20 seconds అయితే 75 మార్క్స్, 4 minutes 21 seconds to 4 minutes 35 seconds అయితే 70 మార్క్స్, 4 minutes 36 seconds to 4 minutes 50 seconds అయితే 65 మార్క్స్, 4 minutes 51 seconds to 5 minutes 5 seconds అయితే 60 మార్క్స్, 5 minutes 6 seconds to 5 minutes 20 seconds అయితే 50 మార్క్స్. విన్నారు కదా, ఇప్పటి నుంచి ఫోకస్ చేస్తే రన్నింగ్ లో మీరు మంచి మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అంటే విమెన్ హైట్ మెజర్ చేస్తారనమాట. విమెన్ హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్ ఉండాలి. అది ఏజెన్సీ ఏరియా వల్ల అయితే 150 సెంటీమీటర్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ పుట్. విమెన్ షార్ట్ పుట్ వెయిట్ వచ్చేసి 4 kgs ఉంటుంది, 4 meters టు క్వాలిఫై. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ జంప్. విమెన్ లాంగ్ జంప్ వచ్చేసి 2.5 meters టు క్వాలిఫై. అదే మెన్ రన్ ఈవెంట్ వచ్చేసి 1600 మీటర్స్ విత్ ఇన్ మాక్సిమం టైమ్ ఆఫ్ 7 minutes 15 seconds. అదే ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే 9 minutes 30 seconds ఉంటుంది. నేను ఇప్పుడు మీకు చార్ట్ డిస్కస్ చేస్తాను. ఎంత తక్కువ టైంలో మీరు రన్నింగ్ కొడితే అంత ఎక్కువ మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చెప్తాను, నోట్ చేసి పెట్టుకోండి. 4 minutes 15 seconds అండ్ లెస్ అయితే 100 మార్క్స్, 4 minutes 16 seconds to 4 minutes 35 seconds అయితే 95 మార్క్స్, 4 minutes 36 seconds to 4 minutes 55 seconds అయితే 90 మార్క్స్, 4 minutes 56 seconds to 5 minutes 15 seconds అయితే 85 మార్క్స్, 5 minutes 16 seconds to 5 minutes 35 seconds అయితే 80 మార్క్స్, 5 minutes 36 seconds to 5 minutes 55 seconds అయితే 75 మార్క్స్, 5 minutes 56 seconds to 6 minutes 15 seconds అయితే 70 మార్క్స్, 6 minutes 16 seconds to 6 minutes 35 seconds అయితే 65 మార్క్స్, 6 minutes 36 seconds to 6 minutes 55 seconds అయితే 60 మార్క్స్, 6 minutes 56 seconds to 7 minutes 15 seconds అయితే 50 మార్క్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. మెన్ హైట్ ని మెజర్ చేస్తారు. మెన్ హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్ ఉండాలి. అదే ఏజెన్సీ ఏరియా వల్ల అయితే 160 సెంటీమీటర్ ఉన్నా కూడా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ పుట్. మెన్ యొక్క షార్ట్ పుట్ అనేది 7.26 kgs ఉంటుంది, 6 meters టు క్వాలిఫై. అదే మెన్ యొక్క లాంగ్ జంప్ అయితే 4 meters టు క్వాలిఫై. అదే లాంగ్ జంప్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3.5 meters టు క్వాలిఫై. సో ఎవరైతే ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ దమ్ము సత్తా అనేది ఈవెంట్స్లో చూపించండి. దానికోసం ఇప్పటి నుంచే ఫోకస్ చేయండి. కొన్ని రోజులు అన్నిటినీ సాక్రిఫైస్ చేయండి. సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటుంది. జై హింద్.